అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు, వేసవిలో సాగు చేసుకోదగ్గ పశుగ్రాసాలు, చిరుధాన్యాల సాగు మార్కెటింగ్లో గిరిజన మహిళా రైతు శ్రీ వెంకటేశ్వర వన్ధన్ వికాస్ కేంద్రంతో సమైక్యమై పలువురికి ఉపాధి. నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. వేసవి పంటగా ప్రొద్దుతిరుగుడును నీటి వసతి క్రింద సాగు చేస్తారు. అయితే ఏ ఒక్క రైతో పంటను సాగు చేయటం కన్నా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి పంటను సాగు చేస్తే పక్షుల బారి నుండి పైరును కాపాడుకోవచ్చు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వేసవి పంటగా విత్తుకునే అవకాశం ఉన్న ప్రొద్దుతిరుగుడు సాగులో రకాల ఎంపిక మొదలు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందవచ్చు. వేసవి ప్రొద్దుతిరుగుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్. రైతు సోదరులు తప్పకుండా ఈ ఎక్కడైతే గనక నీటి వసతి కింద మనము చూసినట్టయితే గనక వేసవిలో మనము పొద్దుతిరుగుడు సాగును చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా మనము సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో మెలకువలు పాటించి మనం ఈ వేసవిలో పొద్దుతిరుగుడు సాగును చేపట్టినట్టయితే గనక రైతులకు మంచి దిగుబడిని పొందేదానికి ఆస్కారం ఉంది. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే గనక పంట ఏదైతే గనక ఖరీఫ్ పంట గాని రబీ పంట గాని కోసిన తర్వాత 1-2 సార్లు మనము దుక్కిలు చేసుకుని పంట సాగు కోసము సమాయత్తం కావచ్చు. ఫైన్ గా మనము సీడ్ బెడ్ తయారు చేసుకుని రొటావేటర్ వేసుకున్న తర్వాత బోదెలు వేసుకోవాలి. ఈ ఇచ్చుకునే దానికి మనం అనుకూలమైనటువంటి వంగడాలు చూసినట్టయితే గనక NDSS 1012 ప్రభాత్ అనే రకము, ఇది నంద్యాల నుంచి వచ్చేటువంటి రకము. 39 నుంచి 41% వరకు కూడా నూనె శాతం ఉండి ఖచ్చితంగా 20 నుంచి 22 క్వింటాల వరకు హెక్టార్కు దిగుబడినిచ్చేటువంటి రకము. అదేవిధంగా DRSS 1 అనేటువంటి రకం కానివ్వండి, LSS 171 అనే రకం కానివ్వండి, లేదంటే కర్ణాటక హైబ్రిడ్ అయినటువంటి KBSS 44 అనేటువంటి హైబ్రిడ్ సన్ఫ్లవర్ హైబ్రిడ్స్ గాని రైతులకు అనుకూలమైనటువంటి రకాలను మనం ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. హెక్టార్కు 5 కిలోల విత్తనాన్ని మనం సరిపోతుంది. మనము విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. దీనికి సాఫ్ అనే మందు అయితే ఇంకా 3 గ్రాములు, అదేవిధంగా ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటిది గౌచవ్ అనేది దొరుకుతుంది. ఈ మందులను మనము చేసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనాన్ని బోదెలు వేసుకోవాలి. తప్పకుండా బరువైన నేలల్లో అయితే కనుక 2 అడుగులకు అంటే 60 సెంటీమీటర్లకు వరుసకు మధ్యలో బోదెలు, తర్వాత తేలికపాటి నేలలకైతే గనక అంటే ఎర్ర నేలల్లో అయితే గనక సాలుకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు తోలుకొని విత్తుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో అంటే మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల ఎడంలో ఒక్కొక్క విత్తనాన్ని మనము విత్తి మనం చేసుకున్నట్టయితే గనక మంచి మొక్కల సాంద్రత మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీని తర్వాత మనము చూసినట్టయితే గనక విత్తిన వెంటనే మనము కలుపు రాకుండా 30 రోజుల వరకు కలుపు రాకుండా ఉండాలనుకుంటే గనక పెండిమిథాలిన్ అనేటువంటి స్టాంప్ అని దొరుకుతుంది. దీన్ని మనము 1 లీటరు 1 ఎకరానికి మనము పిచికారి చేసినట్టయితే గనక అన్ని రకాలైనటువంటి
కలుపు మొక్కలు 10 రోజుల వరకు రాకుండా మనకు కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత మనము అంతర్కృషి ద్వారా ఈ యొక్క దీన్ని కూడా మనము తీసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే కనుక ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకమైనది. ఇది ఎక్కువగా భూమిలో నుంచి సారవంతాన్ని తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా 2 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువును ఏదైతే ఉందో 2 టన్నులు ఎకరానికి మనము తప్పకుండా వేయాలి. రసాయన ఎరువుల మోతాదును కూడా భూసార పరీక్షల ద్వారా మనము మోతాదు నిర్ణయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి లేని పరిస్థితులలో మనము చూసినట్టయితే కనుక హెక్టార్కు 75 కేజీల నత్రజని, 90 కేజీల భాస్వరము, 30 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులను ఈ యొక్క మోతాదులో ఎరువులు అందిస్తే పోషకాలు సరిపోతాయి. వీటికి మనము లెక్కేసుకున్నట్టయితే కనుక నత్రజని ఎరువులలో 30%, తర్వాత భాస్వరం ఎరువులు ఏదైతే 90 కేజీలు మనము హెక్టార్కు చెప్పినామో అది మొత్తము, తర్వాత ఈ యొక్క పొటాష్ ఏదైతే 30 కేజీలు ఉందో దాంట్లో 50%, 50% ఎరువులను మనము ఆఖరి దిక్కులో అందించాలి. నత్రజని ఎరువులు ఏదైతే ఉన్నాయో 30% 30 రోజులప్పుడు ఒకసారి, తిరిగి 55 రోజులప్పుడు పూత దశలో ఉండేటప్పుడు ఈ మిగిలినటువంటి 30% నత్రజని, 50% పొటాష్ ఎరువులు మనం అందించి చేసినట్టయితే గనుక ఎరువుల యాజమాన్యము పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. అదే విధంగా మనము ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటకు చూసినట్టయితే గనుక ప్రత్యేకమైనటువంటి పోషకం ఒకటి ఉంది, బోరాన్ అనేది. ఈ బోరాన్ అనేటువంటి పోషకము వేయడం వలన గింజలలో ఫలదీకరణ బాగా జరిగి గింజల యొక్క ఫర్టిలిటీ కానివ్వండి, గింజ బరువు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ బోరాన్ ను మనం చూసినట్టయితే కనుక 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం హెడ్స్ తడిసేటట్టుగా 50 నుంచి 55 రోజులు పంటకాలం ఉండేటప్పుడు ఒకసారి పిచికారీ చేస్తే ఈ బోరాన్ పోషకం ప్రత్యేకమైనటువంటి పోషకాన్ని కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. నీటి యాజమాన్యం కూడా మనము మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తప్పకుండా మనము విత్తుకునేటప్పుడు మంచి తేమ ఉండేటట్టుగా ప్రీ సోయింగ్ ఇరిగేషన్ అనేది మనం ఒకసారి ఇవ్వాలి. తర్వాత బరువైన నేలలకైతే గనక 2 నుంచి 3 తల్లులు ఈ ప్రీ సోయింగ్ ఇరిగేషన్ కాకుండా 2-3 తల్లులతోటి మనం పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవచ్చు. అదే విధంగా తేలికపాటి నేలలు అయితే గనక 5 నుంచి 6 తడులు మనకు అవసరమవుతాయి. ఈ వేసవి పొద్దుతిరుగుడుకు మనము సస్యరక్షణ గురించి ఆలోచన చేసినట్టయితే కనుక తెగుళ్లు ముఖ్యమైనటివి. ఒకటి ఆల్టర్నేరియా, తర్వాత ఆకుముడత, తర్వాత ఈ యొక్క పౌడర్ మిల్డ్యూ అంటాము. ఈ 3తో పాటు నెక్రోసిస్ డిసీజ్ అనేది, ఈ 4 రకాలైనటువంటి తెగుళ్లను మనము అరికట్టుకునేదానికి విత్తన శుద్ధి చేసుకోవడము. అదే విధంగా ఎక్కడైతే కనుక ఈ వైరస్ తెగుళ్లు మనం చెప్పుకున్నాము ఆకుముడత ఇటు దానిలకి తెల్లదోమ రాకుండా థయోమెథాక్సిన్ అనేటువంటి మందులు మనము పిచికారీ చేసుకున్నట్టయితే గనుక మనము సస్యరక్షణ కూడా చేపట్టచ్చు. అదే విధంగా ఈ పొద్దుతిరుగుడు పంటకు వేసవిలో చేసుకునే దానిలకు ఈ పక్షుల బెడద కూడా ఉంటుంది కాబట్టి ఈ పక్షుల బెడద కోసము మనము తప్పకుండా ఈ 70-80 రోజుల తర్వాత ఒక 20 రోజుల వరకు కూడా పక్షుల బారి నుంచి రక్షించుకునేదానికి నైలాన్ నెట్స్ కానివ్వండి, లేదంటే ఇంకా రిబ్బన్లు కానివ్వండి, లేదంటే కనుక ఈ యొక్క శబ్దాన్ని ఇచ్చేటువంటి పరికరాలు ఇప్పుడు బాగా అందుబాటులో ఉన్నాయి. వాటిని మనము ఉదయము సాయంకాలము చేసి అరికట్టినట్టయితే గనుక పక్షుల బెడద నుండి కూడా పైరును కాపాడుకోవచ్చు. ఈ విధంగానటువంటి యాజమాన్యాన్ని చేపట్టిన తర్వాత ఈ పంట కోతకొచ్చే దశను కూడా మంచి నాణ్యత కోసం మనం గుర్తించాలి. పువ్వు యొక్క వెనక భాగాన్ని చూసినట్టయితే గనుక ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగు కంటే నిమ్మకాయ పండు రంగులోకి మారినప్పుడు అది మంచి కోత దశకు వచ్చినట్టుగా మనము గమనించడానికి వీలుంటుంది. ఆ దశలో మనము కోసుకోవచ్చు. వీటిని మనము 12% తేమ ఉండే వరకు కూడా ఆరబెట్టుకొని మనము మార్కెట్లో అమ్ముకున్నట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. సాగు రంగంతో పాటు రైతుకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి అనుబంధ రంగాలు. పంటలకు తోడుగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో సాగును సమీకృతంగా చేపట్టినప్పుడు రైతుకు రిస్క్ తగ్గి ఎంతో కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. పాడి నిర్వహణలో 60 నుంచి 70% వ్యయం పోషణకే అవుతుంది. పచ్చి మేతలను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషణ వ్యయంపై అంతగా నియంత్రణ ఉంటుంది. రాబోయేదేమో వేసవికాలం. గ్రాసాలకు కొరత ఏర్పడే ఎండాకాలంలో పచ్చి మేతల అవసరాలను తీర్చుకోవాలంటే
రైతులు తమకున్న నీటి వసతిని అనుసరించి స్వల్పకాలంలో చేతికొచ్చే పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. అలా విత్తుకోదగ్గ గ్రాసాలు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ సిహెచ్ ప్రగతి. ఒక రైతుకు గనక ఒక 2 పాడి పశువులు, 20 జీవాలు, 200 కోళ్ళు ఉన్నట్లయితే ఒక అరెకరంలో అంటే పావెకరంలో గడ్డి జాతి పశుగ్రాసాలను, పావెకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను గనక పెంచుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా పశువులకు కానీ గొర్రెలు లేదా మేకలకు కానీ సంవత్సరం అంతా కూడా మేతను అందించడానికి వీలుగా ఉంటుంది. మామూలుగా రోజుకి ఒక పాడి పశువు గనక తీసుకున్నట్లయితే ఒక 30 కిలోల పచ్చిగడ్డి, ఒక 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా అనేది అవసరం అవుతుంది. సో ఇవి సంవత్సరం అంతా కూడా పొలం నుంచి రావాలి అంటే ఒక 2 పాడి పశువులకు 20 జీవాలకు కలిపి ఒక అరెకరంలో గనక అంటే ఒక పావెకరంలో ధాన్యపు జాతి గడ్డి, ఒక పావెకరంలో లెగ్యూమ్ జాతి గడ్డి వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మేత లభిస్తుంది. ముఖ్యంగా ఈ గడ్డి జాతి పశుగ్రాసాల్లో కనుక తీసుకున్నట్లయితే సూపర్ నేపియర్, హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేది బాగుంటుంది. తర్వాత లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. లేదు ఇంకా అదనంగా కొంత భూమి కేటాయించగలరు అనుకుంటే మామూలుగా మేత జొన్న, మేత మొక్కజొన్న ఇట్లాంటివి వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేటువంటి పశుగ్రాసం గనక తీసుకున్నట్లయితే ఇందులో ముఖ్యమైనటువంటి రకాలు కో3 కానీ, కో4 కానీ, సూపర్ నేపియర్ కానీ ఇలాంటి రకాలు అధికంగా పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి రకాలు. ముఖ్యంగా ఇది కాండపు ముక్కల ద్వారా పొలంలో అనేది వేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు ఆ పశుగ్రాసం కింద విస్తీర్ణాన్ని. హెక్టార్కి చూసుకుంటే 30,000 కాండపు ముక్కలు అనేవి ఒక హెక్టార్కి అవసరం అవుతాయి. దీన్ని ముఖ్యంగా ఫిబ్రవరి మాసం వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇది బహువార్షిక పశుగ్రాసం. ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దాదాపు మే నుంచి కూడా ఈ కోతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రైతులు సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. దీనికి పొలంలో బోదెలు తయారు చేసుకొని బోదెకు ఒకవైపు ఈ కాండపు ముక్కల్ని ఏటవాలుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏటవాలుగా పెట్టుకున్నప్పుడు ఆ కణుపు భూమి లోపలికి వెళ్ళేటట్టుగా ఒక కణుపు పైకి ఉండేటట్లుగా చూసి ఏటవాలుగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొదటి కోత సుమారుగా 75 రోజులకు వస్తుంది. ఆ తర్వాత కోతలు ప్రతి 45 రోజులకి ఒక కోత తీసుకోవచ్చు. ఇక నీటి వసతి చూసుకున్నట్లయితే నేల యొక్క స్వభావాన్ని బట్టి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వవలసి ఉంటుంది. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నుండి దాదాపు హెక్టార్కి 250 టన్నుల పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఆ తర్వాత ఏదైనా అదనంగా పొలం ఉంటే పశుగ్రాసపు జొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న ఇలాంటివి వేసుకోవచ్చు. పశుగ్రాసపు జొన్న తీసుకున్నట్లయితే ఇందులో పలుకోతలను ఇచ్చే రకాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా CSH 24 MF అనేటువంటి రకం చాలా బాగుంటుంది. అది దాదాపు హెక్టార్కి 70 టన్నుల వరకు పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి రకం. జనవరి నుంచి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మేతజొన్న అనేది వేసుకోవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది హెక్టార్కి అవసరం అవుతుంది. ఆ తర్వాత మేత మొక్కజొన్న ఇది కూడా జనవరి తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే నీటి వసతి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేత మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ కానీ మంచి దిగుబడినిచ్చేటువంటి రకం. ఇందులో మామూలుగా హెక్టార్కి చూసుకున్నట్లయితే ఒక 50 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా విత్తుకోవాలి. హెక్టార్కి చూసుకున్నట్లయితే దాదాపు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. ఈ మేత మొక్కజొన్న కూడా దాదాపు హెక్టార్కి ఒక 50 టన్నుల వరకు కూడా పశుగ్రాసాన్ని ఇస్తుంది. అయితే ఇది మనం ఒక కోతలో మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ వేసుకోవచ్చు. లూసర్న్ అంటే బహువార్షిక రకము. వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కడైతే బంగారు తీగ వంటి సమస్యలు ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాల్లో హెడ్జ్ లూసర్న్ లేదా దశరథ గడ్డి అనేది
వేసుకోవచ్చు. ఈ హెడ్జ్ లూసర్న్ అనేది విత్తనం ద్వారా మనం వేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు హెక్టార్కి చూసుకున్నట్లయితే ఒక 20 కిలోల విత్తనం వరకు అవసరం ఉంటుంది. హెడ్జ్ లూసర్న్ అనేది పశువులకే కాకుండా గొర్రెలు లేదా మేకలకు కూడా మంచి మేతగా వేయవచ్చు. ఇది దాదాపు 125 టన్నుల వరకు కూడా ఒక హెక్టార్కి దిగుబడిని ఇచ్చేటువంటి పంట. ఒక 3 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత ఒక ఫీట్ వరకు కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ తర్వాత అది పెరగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి, చుట్టూ గట్ల మీద కూడా కొంచెం బహువార్షిక చెట్లను అంటే అవిసె కానీ సుబాబులు కానీ ఇలాంటివి కూడా వేసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో అవి జీవాలకు మేతగా కూడా ఉపయోగపడతాయి. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. కొబ్బరిలో కాండం పైన నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ నుండి సువర్ణలత. కొబ్బరిలో మనకి ముఖ్యమైన తెగులు చూసుకున్నట్లయితే నల్లమచ్చ తెగులు. ఇది బూజు జాతి శిలీంధ్రానికి చెందిన కారకం అన్నమాట. లక్షణాలు చూసుకున్నట్లయితే కాండం యొక్క మొదలు భాగంలో నల్లటి రంగు జిగురు పదార్థం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎండిపోయి ఆ నల్లటి రంగు మచ్చలాగా ఏర్పడుతుంది. తీవ్రత పెరిగే కొద్దీ కాండం మొత్తం కూడా నల్ల మచ్చలు చారలుగా ఏర్పడతాయి. ఆ నల్ల మచ్చలు వెనక ఉన్న కణజాలం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. దీనికోసం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా ఆ నల్ల మచ్చలు ఏర్పడిన బెరుడు మొత్తం కత్తితో కానీ కొడవలతో కానీ మొత్తం చెక్కివేయాలి. చెక్కివేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడేని లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ లాగా చేసి ఆ కణజాలం మొత్తం తీసివేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానికి పూయాలి. లేదనుకుంటే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులతో నివారించుకోవచ్చు. సాగు భూమి 2.5 ఎకరాలు, తెలిసిన పంటలు చిరుధాన్యాలు. కొన్నేళ్లుగా ఒకే విధంగా కొనసాగుతున్న జీవన గమనంలో మార్పుకు శ్రీకారం చుట్టింది పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గిరిజన మహిళ. పండించిన పంటను నేరుగా అమ్ముకుంటే వచ్చే లాభం కంటే ఉప ఉత్పత్తుల తయారీతో ఆదాయాన్ని మెరుగుపరుచుకోవచ్చన్న నిపుణుల సలహాతో ఆ దిశగా అడుగులు వేసింది. దీంతో రెట్టింపు ఆదాయం గడించడంతో పాటు పలువురికి ఉపాధి సైతం కల్పిస్తోంది. మరి ఆ మహిళ చిరుధాన్యాలతో ఎలా ఆదాయం గడిస్తుందో చూసేద్దాం రండి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కూనంబంద వలసకు చెందిన ఈ గిరిజన మహిళా రైతు పేరు చొక్కాపు దేవి. గత 15 ఏళ్లుగా తనకున్న 2.5 ఎకరాల్లో 2 ఎకరాలు చిరుధాన్యాలు పండిస్తోంది. కొర్రలు, సామలు, రాగులు, గంట్లు, సజ్జలు, జొన్నలు, అరికలు, ఊదలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తోంది. వచ్చిన పంటను మొదట్లో దళారులు, వ్యాపారులకు విక్రయించి నష్టపోయేది. దీంతో సొంతంగా విక్రయించాలని నిర్ణయించుకుని కేవీకే అధికారుల ప్రోత్సాహంతో చిరుధాన్యాల ప్రాసెసింగ్, విలువ జోడింపుపై శిక్షణ తీసుకుంది. రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి నేరుగా మార్కెటింగ్ చేసుకుంటోంది. నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో నేను 7 రకాల మిల్లెట్స్ పండిస్తాను. పండించిన పంటని మామూలుగా అలా అమ్మేసినట్టయితే, ప్రాసెసింగ్ చేయకుండా అమ్మినట్టయితే మాకు ఎటువంటి లాభము రాదు. మా పెట్టుబడే 80,000 రూపాయలు, సంవత్సరానికి 80,000 రూపాయలు అవుద్ది. ఎటువంటి ఎరువులు లేకుండా మేము పండిస్తాము. దాన్ని ప్రాసెసింగ్ చేసి బియ్యం రూపంలో కానీ పిండి రూపంలో కానీ అమ్మినట్టయితే 2 ఎకరాలన్నరకి ఎలా చూసినా సరే 1,80,000 రూపాయలు వస్తుంది. నేను పెట్టుబడి పెట్టిన 80,000 పోగా 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. ఆ లాభంతోనే మా కుటుంబము, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడాను దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. ఒక స్టాల్ రూపంలోనూ పెట్టి అమ్ముకోగలుగుతున్నాను. అలాగే ఎక్కడెక్కడ స్టాల్స్ అవుతున్నాయో కిరాణా షాపులకు కావాలంటే కిరాణా షాపులకు అమ్ముతాను. అలాగే మహిళా సంఘాలకు కావాలంటే మహిళా సంఘాలకు అమ్ముతాను. నాతో పాటు 10 మంది మహిళల్ని కూడాను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపించి వాళ్ళని కూడా ఒక వ్యాపార అభివృద్ధికి పనికొచ్చేలాగా తీర్చిదిద్దగలుగుతున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు 10 మంది కూడా బాగుపడాలనే ఉద్దేశంతో నేను యూనిట్ అయితే మాత్రం మొదలు పెట్టాను. 7 రకాల మిల్లెట్స్ కూడాను
బయటకైతే వ్యాపారస్తులకి దళారులకైతే అమ్మట్లేదు. ఇప్పటికి నాకు తెలిసి వచ్చి ఇప్పటికి ఎలా చూసినా సరే 15 సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను. పాత స్టాకు ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారం చేసుకుంటున్నాము, దాన్ని ప్రాసెసింగ్ చేసి ఏ విధంగా అమ్ముకోవాలో కూడా అమ్ముకుంటున్నాము. ఇప్పుడు కొత్త స్టాకు ఆల్రెడీ ఇంటి దగ్గర బస్తాల్లో పెట్టేసి స్టాక్ పెట్టేసి ఉన్నాము. పాత స్టాకు ఎంత మహా అయితే ఎకరాకి ఎలా చూసినా సరే 30 బస్తాలు వస్తాయి. 30 బస్తాలు కూడా నువ్వు ఒక బస్తా తక్కువైనా సరే మేము లెక్క మీద ఎరువులు లేకుండా పండిస్తున్నాం కాబట్టి లెక్క ఎలాగైనా ఒక ఎకరాకి 30 బస్తాలు వస్తాయి. అలాంటిది 2 ఎకరాలన్నరకి 60 బస్తాలు, ఇవి ఒక 15 బస్తాలు, 75 బస్తాలు అలాగ మేము స్టాక్ పెట్టుకొని దాన్ని ఏది కావాలో అది వ్యాపారాన్ని బట్టి ఒక పంటను తీసుకొని ప్రాసెసింగ్ చేసుకొని మేము అమ్ముకోగలుగుతున్నాము. ఇప్పుడు అదే మిల్లెట్స్తోని మేము ఓన్లీ బియ్యమే కాకుండా పిండి కూడా తయారు చేస్తున్నాము. ఏ పిండి ఆల్ మిల్లెట్ పౌడర్ కావాలన్నా చేస్తున్నాము. అలాగే అంబలికి ఇప్పుడు షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఏ పిండితోని కలిపేసి ఇస్తే వాళ్ళకి షుగర్ బీపీ తగ్గుతుందన్న విషయానికి మేము గమనించి మేము శాస్త్రవేత్తలు అంటే రస్తకుంటుబాయిలో ట్రైనింగ్ తీసుకొని అక్కడ వాళ్ళు చెప్పిన శాస్త్రవేత్తలు ఉన్నారో అక్కడ వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడ ఒక 3 కేజీల సోళ్ళకి 1 కేజీ జొన్నలు కేజీ గంటలు కలిపేసి ఆడించిస్తే వాళ్ళకి షుగరు బీపీ కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ల వాళ్ళు కూడాను ఆన్లైన్లో కూడాను ఇచ్చుకోగలుగుతున్నాము. మహిళా రైతు దేవి చిరుధాన్యాల సాగు మార్కెటింగ్తో పాటు తమ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వందన్ వికాస్ కేంద్రంతో సంఘటితమైంది. బృంద సభ్యులతో కలిసి పండించిన పంటతో పాటు గ్రామంలోని ఇతర రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తోంది. వీటిని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తోంది. అలానే చిరుధాన్యాల నుంచి జంతికలు, చెక్కలు, వడియాలు వంటి చిరుతిండ్లను ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తోంది. మాకు మా 300 మంది సభ్యులకి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మా వందన్ వికాస్ కేంద్రానికి జమ అయింది సార్. జమ అయితే నుంచి ఆ అమౌంట్తోని మేము మిల్లెట్స్ కొన్నాము. మిల్లెట్స్ కొనేసి మా పండించే పంటల్ని ఎవరు కొనక గిట్టుబాటు ధర లేక పండించడానికి కూడా మా గిరిజన రైతులు వెనకడుగు వేస్తుంటే ఆ మిల్లెట్స్ని మేము కొనుక్కోవాలనేసి మేము 300 మంది సభ్యులను కూడి ఒక తీర్మానం చేసుకొని మేము ఆ మిల్లెట్స్ కొనుక్కొని మేము ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటున్నాము. వాటి ప్రాసెసింగు, మార్కెటింగు, తయారీ అన్నీ మేమే ట్రైనింగ్ తీసుకున్నాము. కేవీకే రస్తకుంటుబాయిలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము. మళ్ళీ వెంకటేశ్వర వందన వికాస్ కేంద్రం ద్వారా కూడా మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఆ మిల్లెట్స్ని మామూలు ఓన్లీ రైస్గా అమ్మితే గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాటిని పిండిలో తయారు చేసుకొని ఐటమ్స్ తయారు చేస్తాము. జంతికలని, మిక్చర్ అనేసి, మళ్ళీ బిస్కెట్లు, అలాగే అన్ని రూపాల్లోనూ రాగి సంకటి అనేసి ఇవన్నీ తయారు చేసుకొని మేము అమ్ముతున్నాము. ఒకప్పుడు పొలంలో పండించే పంట 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు మేము 120 రూపాయలు, 130 రూపాయలు కేజీ రైస్ అమ్ముతున్నాము. ఈ వందన వికాస్ కేంద్రం ఉండడం వల్ల మాకు చాలా మేలు కలిగింది. మేము ఇప్పుడు బయటికి వెళ్ళి 200 రూపాయలు కూలి చేయవలసి వచ్చింది. అటువంటిది ఇప్పుడు మా ఊర్లోనే ఉపాధి కలిగి మేము రోజుకి 300 చొప్పున కూలి చేస్తున్నాము. ఇప్పుడు మాకే కష్టం లేకుండా దీంట్ వల్ల మాకు కొంచెం ఉపాధి మాకు బాగుంది. శ్రీ వెంకటేశ్వర వీడివిక వికాస్ కేంద్రం నుండి మా సభ్యులందరికీ ట్రైనింగ్ పంపించామండి. ఈ ట్రైనింగ్ ద్వారా డిఆర్డిఏ, ఐటీడీఏ, కేంద్ర ప్రభుత్వం నుండి చాలా ట్రైనింగ్లు ఇప్పించి వారికి మిల్లెట్స్ ఎలా కొనుగోలు చేయాలి, ఎలా అమ్మకం చేయాలనే విషయాలు చెప్పడం జరిగిందండి. మాకు సుమారు 2 లక్షలు ఫస్ట్ విడతగా, తర్వాత 2 లక్షలు రెండో విడతగా సుమారు 4 లక్షల రూపాయలు మా వీడివికే వికాస్ కేంద్రానికి రావడం జరిగింది. ఈ డబ్బుతో మేము మాకు అందుబాటులో ఉన్న మిల్లెట్స్ అన్ని కొనుగోలు చేసి వీటి ద్వారా అనేక రకాలుగా మేము వ్యాపారం చేయడం జరుగుతుందండి. గిరిజన మహిళా రైతులకు ఆర్థిక చేయూతనందించేందుకు శ్రీ వెంకటేశ్వర వందన్ వికాస్ కేంద్రం ఎంతో తోడ్పడుతోందంటూ సహకార సంఘం సభ్యులు చెబుతున్నారు. కేంద్రం సహకారంతో మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతతో పాటు పలు శిక్షణలు సైతం అందుతున్నాయంటూ వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.